మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామం పేరట మీ అందరికీ నా శుభవందనములు. ఈరోజు మనము ఎస్తేరు గ్రంథం గురించి తెలుసుకుందాము. ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థము. ఎస్తేరు అసలు పేరు హదస్సా. హదస్సా అనగా నేలబారి జీవితము లేదా మోడుబారి జీవితము. ప్రాచీన కాలంలో అహర్షరోషు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు బహుమూర్ఖంగా గర్వంగా వ్యవహరించేవాడు. ఇతను 127 సంస్థానాలను పరిపాలన చేసేవాడు. ఈ 127 సంస్థానాలలో భారతదేశం కూడా ఒకటి. ఒకరోజు రాజు తాను కలిగి ఉన్న ఘనతను, ఐశ్వర్యమును, పేరు ప్రఖ్యాతలను తన చుట్టూ ఉన్న ప్రజలకు, అధికారులకు తెలియచేయాలని రాజ్యంలో 6 నెలల పాటు ఒక పండగను ఏర్పాటు చేశాడు. రాజు సంతోషంలో మునిగిపోయి మత్తుగా త్రాగడం వల్ల ఎంతో అందంగా ఉండే తన భార్య యొక్క అందాన్ని వచ్చిన అతిథులకు చూపించాలనే పాపిష్టి ఆలోచన ఆ రాజుకు కలిగింది. రాణి అయిన వష్టిని నగ్నంగా ప్రవేశపెట్టడానికి కబురు పెట్టాడు. అప్పుడు వష్టి ఆమె సంస్కారము కలిగిన స్త్రీ కాబట్టి తన స్థానాన్ని అయినా పోగొట్టుకోవడానికి సిద్ధపడింది. కానీ రాజు యొక్క పాపిష్టి కోరికను అంగీకరించలేదు. ఇది రాజైన అహర్షరోషునకు ఏర్పడిన గొప్ప అవమానముగా భావించి రాణిగా ఆమెని తొలగించాడు. వష్టి రాణిగా తొలగించబడిన తర్వాత రాజు ఒంటరిగా మిగిలిపోయాడు. రాజు ఒంటరిగా ఉండడం వల్ల తనకు నచ్చిన, తాను మెచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశించాడు. అలా ఆశించి అందాల పోటీలను ఏర్పాటు చేశాడు. ఆ అందాల పోటీలలో మొర్దెకై అనే ఆత్మీయుడు తాను పెంచిన ఎస్తేరును ఆ పోటీలో పాల్గొనే విధంగా చేశాడు. ఎస్తేరుకు చిన్నతనములోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఎస్తేరు ఒక యూదురాలు. తనను తన పినతండ్రి అయిన మొర్దెకై పెంచాడు. ఎస్తేరు బహు సౌందర్యము కలిగినది, బహు అందమైనది. మాట తీరుతోనూ ప్రవర్తనతోనూ ఇతరులను ఇట్టే ఆకట్టుకునే వ్యక్తిత్వం కలిగినది. దీనిని మనము ఎస్తేరు గ్రంథములోని 2వ అధ్యాయం 15వ వచనంలో చూడవచ్చు. తన మాట తీరుతోనూ ప్రవర్తనతోనూ అందాల పోటీలో మిగిలి ఉన్న స్త్రీల కంటే అధికముగా రాజు యొక్క దయాదాక్షిణ్యాలు పొందింది. తద్వారా రాజైన అహర్షరోషు ఎస్తేరు తలపై కిరీటాన్ని పెట్టి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించాడు. దీనిని మనము ఎస్తేరు గ్రంథంలోని 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనంలో చూడవచ్చు. ఈ సామ్రాజ్యంలో హగగు వంశానికి చెందిన హామాను అనే ఒక దుర్మార్గుడు ఉండేవాడు. ఒకరోజు సామ్రాజ్యంలోకి వస్తుండగా అక్కడ సైనికులు అయిన, బానిసలు అయిన యూదులందరూ కూడా హామానుకు నమస్కారం చేశారు. కానీ మొర్దెకై నమస్కారము చేయలేదు. మొర్దెకై తనకు నమస్కారం చేయలేదన్న నెపంతో కోపాన్ని పెంచుకొని హామాను యూదులందరినీ చంపేసేయాలి అనే పాపిష్టి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన కలిగి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, రాజ్యంలో ఒక జాతి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనడం లేదు. దానివల్ల రాజ్యానికి ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి నీవు సెలవిచ్చినట్లయితే నేను వారినందరినీ చంపేస్తాను అని శాసనాన్ని రాజు ద్వారా రాయించాడు. అక్కడున్న యూదులందరినీ చంపేయాలన్న నెపంతో రాజు ద్వారా శాసనాన్ని రాయించాడు. ఈ విషయము తెలుసుకున్న మొర్దెకై వెంటనే ఎస్తేరుకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు రాజు యొక్క ఆజ్ఞ లేనిది రాజమందిరంలోనికి ఎవ్వరికీ కూడా అనుమతి లేదు. అలా వెళితే వాళ్ళు మరణించవచ్చు. అప్పుడు మొర్దెకై, ఒకవేళ దేవుడే తన ప్రజలను రక్షించుకోవాలని ఉద్దేశించినట్లయితే ఖచ్చితముగా వేరొక మార్గము దొరుకుతుంది. కానీ రక్షించగలిగి కూడా రక్షింపకుండా మౌనంగా ఉంటే
తప్పకుండా శిక్ష అనుభవిస్తావు అని మొర్దెకై రాణి అయిన ఎస్తేరును హెచ్చరించాడు. అప్పుడు ఎస్తేరు యూదులందరికీ 3 దినములు ఉపవాసం ఉండండి అని పిలుపునిచ్చింది. తాను ధైర్యముతోటి నేను రాజు యొద్దకు వెళ్తాను, నేను నశించినా నశిస్తాను, నేను చచ్చిపోయినా చనిపోతాను అని ధైర్యముతోటి తన ప్రాణాలను పణంగా పెట్టి రాజు దగ్గరకు వెళ్ళింది. రాజమందిరంలోనే అడుగు పెట్టగానే దేవుడు అహర్షరోషుకు ఎస్తేరు పట్ల దయను పుట్టించాడు. ఎస్తేరును చూసి రాజు, రాణి నీకేమి కావాలి? నా రాజ్యంలో సగమైన నీకు ఇస్తాను, నీకేమి కావాలి అని అడిగాడు. అప్పుడు రాణి, రాజా నేను ఒక విందు చేస్తున్నాను, నీవు మరియు ఈ హామాను ఇద్దరూ కలిసి ఆ విందుకు రావాలి అని ఎస్తేరు కోరింది. దానికి రాజు అనుమతించాడు. అప్పుడు హామాను, ఆహా ఓహో రాణి నన్ను కూడా విందుకి రాజుతో పాటు ఆహ్వానించింది అనే సంబరంలో ఉండిపోయాడు. విందు 2 రోజులు జరుగుతుండగా 2వ రోజు విందులో రాజు రాణిని అడిగాడు. రాణి నీకేమి కావాలి అని అడిగాడు. అప్పుడు ఎస్తేరు, రాజా నా ప్రజలందరిని కూడా చంపేయాలి అన్న శాసనాన్ని మీరు చేశారు కదా, ఆ శాసనమును తీసివేయండి అని అడిగింది. నీ ప్రజలా అని అడిగారు. అవును, నేను ఒక యూదురాలను, యూదులందరినీ చంపించేయాలని మీరు శాసనము చేశారు కదా అని అడిగినప్పుడు రాజు, ఎవరు ఆ శాసనమును చేయించినది అంటే ఈ హామానే యూదులందరినీ కూడా చంపేయాలనే నెపంతో మీ దగ్గర శాసనాన్ని ఆమోదించాడు అని చెప్పాడు. అప్పుడు రాజు హామాను మీద బహు కోపము కలిగి హామానును శిక్షించండి అని వెళ్ళిపోయాడు. అప్పుడు హామాను ఎస్తేరు కాళ్ళ మీద పడి, రాణి నీవు తప్ప నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు అని కాళ్ళ పడుతుండగా రాణి యొక్క భుజాల మీద తన శరీరాన్ని తాకే విధముగా హామాను చేతులు పడ్డాయి. అప్పుడు రాజు హామానును చూసి, రాజు ఎదుటనే రాణిని నీవు పాడు చేసేదవా, నీకు ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తాను అని హామానుని ఉరి తీయండి అని శాసనం చేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు, ప్రభువా మొర్దెకైని అన్యాయముగా చంపాలి అని హామాను తన ఇంటి దగ్గర ఒక ఉరికొయ్యని తయారు చేశాడు అని చెప్పారు. అప్పుడు రాజు ఆ ఉరికొయ్యకే హామానుని ఉరి తీయండి అని శాసనమును జారీ చేస్తాడు. తద్వారా హామానును తాను తయారు చేసిన ఉరికొయ్య మీదనే తనని ఉరి తీస్తారు. తాను తీసిన గోతిలోనే తానే పడిపోయాడు. తద్వారా యూదులందరినీ కూడా ఎస్తేరు ధైర్యము కలిగి రాజు దగ్గరకు వెళ్ళి ఉపవాసముతోటి కన్నీటితో ప్రార్థించడం వలన యూదులందరినీ కూడా కాపాడుకోగలిగినది. తర్వాత రాజు మొర్దెకైని 127 సంస్థానాల పైన ప్రధానమంత్రిగా నియమించాడు. తద్వారా అక్కడున్న యూదులందరూ కూడా దానికి గుర్తుగా దేవుడు మనలను రక్షించాడు అనే గుర్తుగా పూరీం పండగను అందరూ కలిసి చేసుకున్నారు. ఎస్తేరు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినది, ఎస్తేరు ఒక అనాథగా దిక్కులేని స్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి తాను రాణిగా చేయబడినది. అంటే మనము ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్నామనేది కాదు, దేవుని చిత్తానుసారంగా మనము ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను ఉన్నత స్థానములో ఉంచుతాడు. అనేక పరిస్థితులలో కూడా ఎస్తేరు ధైర్యముతో ముందుకు వెళ్ళింది, ఉపవాసముతో ముందుకు వెళ్ళింది. మనకి కూడా జీవితంలో ఎన్నో భయానకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనము ధైర్యము కలిగి ఆ సమస్యలను ఎదుర్కొంటాము, ఆ సమస్యలో విజయాన్ని పొందుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.